కీర్తన తీద్దాం. కీర్తన 65వ కీర్తన తీద్దాం. ఈ 65వ కీర్తనలో 13 వచనాలు ఉన్నాయి. ఈ 13 వచనాలని మనము చిత్త మధ్య క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసినది. దేవా సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ఈ కీర్తనలు మనము ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం నుండి మొదటి కీర్తన నుండి 41వ కీర్తన వరకు ఆది కాండానికి సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నాయి. అలాగే నిర్గమాకాండము మొత్తము 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు అమర్చబడి ఉన్నది. అలాగనే లేవియాకాండము 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు అమర్చబడి ఉన్నది. సంఖ్యాకాండము 90వ కీర్తన నుండి 106వ కీర్తన వరకు అమర్చబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 5 కాండాలు ఈ కీర్తనలకు సంబంధించినటువంటి కాండాలుగా వ్రాయబడినది. ద్వితీయోపదేశ కాండము 2వ మారు ఉపదేశించబడినటువంటి ఈ ద్వితీయోపదేశ కాండము 107వ కీర్తన నుండి 150వ కీర్తన వరకు మనకు తెలియజేస్తుంది. ఈ కీర్తనలలో ఎక్కువ భాగం రాసింది దావీదు, భక్తుడైన దావీదు 72 కీర్తనలకు పైన రాశాడు. ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు. మోషే గారు కొన్ని కీర్తనలు రాశాడు. హేమాను కొన్ని కీర్తనలు రాశారు. కోరాహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. అందరికన్నా ఎక్కువగా భక్తుడైన దావీదు గారు ఎక్కువగా రాశాడు. 72 కీర్తనలకు పైన రాశాడు. మరి 65వ కీర్తన కూడా దావీదు రాసినటువంటి కీర్తనగా కనబడతా ఉంది. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన గీతము అని పైన వ్రాయబడినది. ఈ మొదటి వచనంలో సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోను అని మనము ఎక్కడ దేనిని అంటాం? సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. సియోను అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో మౌనంగా మనం ఉండటం దేవునికి స్తుతి చెల్లించుట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అందరమే మాట్లాడలేము, అందరమే పాడలేము, అందరమే ధ్యానించలేము, అందరమే ప్రార్థించలేము. కొన్ని సందర్భాలలో కొంతమంది పాడబడుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్తుతి చెల్లించుటే. అలాగే నీకు మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది. దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనం ఏం చేయాలి? మొక్కుబడులు చెల్లించాలి. దేవుని సన్నిధిలో మనం ఏదైతే మొక్కుబడి చేసుకుంటూ ఉన్నామో, ఒప్పుకుంటూ ఉన్నామో వాటిని చెల్లించవలసినటువంటి అవసరత ఉన్నది. 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరుని యుద్ధకు వచ్చేదరు అంటూ ఉన్నాడు దావీదు. ఎలాంటి వాడంట మన దేవుడు? ప్రార్థన ఆలకించువాడా. కొంతమంది కొన్ని పేర్లు పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. హాగరు ఒక పేరు పెట్టింది దేవునికి, చూచుచున్నవాడా అని. అన్న ఒక పేరు పెట్టింది. సైన్యములకు అధిపతి యెహోవా అని అన్న పేరు పెట్టింది. దావీదు పెడతా ఉన్నాడు ఒక పేరు, ప్రార్థన ఆలకించువాడా అంటా ఉన్నాడు. మనము ప్రార్థన చేయకుండా మన నోరు మూత వేసుకుంటాం, కానీ మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా పెట్టాడు. ఒకవేళ ఇప్పుడు చూడలేకపోవచ్చు, మన ప్రార్థనకు ఏదో ఒక సమయాన్ని ఖచ్చితంగా జవాబు వచ్చి తీరుతుంది. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు రావచ్చు, అది దేవుని చిత్తం. కొన్ని ప్రార్థనలకు కొంచెం ఆలస్యం కావచ్చు. కొన్ని ప్రార్థనలకు మనము ప్రభు సన్నిధిని చేరినాక జవాబులు రావచ్చు. చాలామంది దైవ సేవకుల జీవితాలలో వారు ప్రభు సన్నిధికి చేరినాక వారి ప్రార్థనలకు జవాబు వచ్చింది. ప్రజెంట్ మన సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అవే.
మన దైవజనుడు చేసిన ప్రార్థనలు ఇప్పుడు జవాబు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆయన ఏదైతే ఆశపడ్డాడో, ఏదైతే ప్రార్థన చేశాడో వాటిని మనము కొన్ని చూడగలుగుతా ఉన్నాం. ఇంకనూ చాలా ఆశలోనే దేవునికి సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనలు వాటన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మన దేవుడు. సర్వ శరీరులు ఆయన ఎద్దకు వచ్చేది. సర్వ శరీరులు అంటే కొంతమంది అని కాదు, ప్రతి మనిషి ఆయన ఎద్దకు వచ్చేది, రావాలి ఆయన ఎద్దకు. సర్వ శరీరులు ఆయన ఎద్దకు రావాల్సింది. మరి నా మీద మోపబడిన దోషము భరింపజాలనివి మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. మన దోషములు ఎలాంటివంట? భరించలేనివి. మరి మన దోషాల నుండి ఎవరు విడిపిస్తారు? ఎవరు విడుదల చేస్తారు? మనకి ఎవరు ప్రతిగా ఆ పాపాలను ప్రాయశ్చిత్తం చేస్తారంటే ఎవరు చేయలేరు. మన దేవుడు మాత్రమే మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసేటువంటి దేవుడు, మనలను క్షమించేటువంటి దేవుడు, మనల్ని విమోచించేటువంటి దేవుడు, మన పాపాలను భరించగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. మనల్ని ఎవరు ఏర్పరచుకుంటారు? మనం ఏర్పరచబడాలంటే, మనల్ని చేర్చుకోవాలంటే, మనం ధన్యులుగా మార్చబడాలంటే మొదట మనం ఏం చేయాలి? దేవుని ఆవరణంలో నివసించాలి. దేవుని ఆవరణంలో నివసించకుండా మనము ఏర్పరచబడిన వరముగా ఉండాలని, చేర్చబడిన వరముగా ఉండాలని, ధన్యులముగా ఉండాలని ఆలోచన చేసినందు వల్ల ప్రయోజనం ఏమి లేదు. మొదట మనము ఆయన ఆవరణంలోనికి రావాలి. సియోను అనేటువంటి ఆయన సన్నిధిలోనికి మనం రావాలి. చాలామంది ఆదివారం అనే కూడా విచక్షణ జ్ఞానం లేకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి వారు చాలామంది ఉన్నారు. మొదటి ఆదివారమే చాలామంది ఆబ్సెంట్ పెట్టారు. ఈరోజు రెండవ ఆదివారం, ఈ 2026వ సంవత్సరం, ఈ రెండవ ఆదివారం కూడా ఆబ్సెంట్లు పెట్టినటువంటి వారు ఉన్నారు. మరి ఆయన ఆవరణంలోనికి మనం రాకుండా, ఆయన సన్నిధి అయిన సియోనులోనికి మనం రాకుండా మనం ఎలాగ ఏర్పరచబడిన వారం అవుతాం? ఎలాగ చేర్చబడిన వారం అవుతాం? ఎలాగ ధన్యులుగా మార్చబడతాం? మనము ధన్యులముగా మార్చబడాలంటే ఆయన ఆవరణములో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. 5వ వచనంలో నాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రముల మీద ఉన్నవారికి ఆశ్రమై ఉన్నవాడా అంటున్నాడు. నా రక్షణకర్త ఒక దేవ. మన రక్షణకు కర్త ఎవరు? ఎవరు మనలను రక్షించాలంటే మన యొక్క రక్త సంబంధికులు, మన యొక్క బంధువులు, మన స్నేహితులు, మన తోటివారు మనల్ని ఎవరూ రక్షించలేదు. మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించి మనల్ని రక్షించింది మన దేవుడు మాత్రమే. నా రక్షణకర్త ఒక దేవా అంటూ ఉన్నాడు. మనల్ని రక్షించింది ఆయనే. అలాగే అంటూ ఉన్నాడు, దూర సముద్రముల మీద ఉన్న వారికి ఆశ్రయమై ఉన్నవాడా. సముద్రముల మీద ఎవరు ఆశ్రయం అంటాడు? ఒక మనిషి సముద్రంలోకి మధ్యలోకి వెళ్ళున్నారు. వారికి ఎవరైనా ఆశ్రయం ఇస్తారా అంటే ఎవరు ఆశ్రయం ఇవ్వలేరు. సముద్రానికి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే వారికి ఆశ్రయం ఇవ్వగలడు. నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ఆయన నీతిని బట్టి భీకరమైన క్రియల చేత మనకి ఉత్తరం ఇచ్చుచూ ఉన్నాడు. 6వ వచనంలో బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. పర్వతములను ఎవరు స్థిరపరుస్తాడంటే మన దేవుడు మాత్రమే స్థిరపరచగలడు. దావీదు ఎంత చక్కగా వర్ణిస్తాడంటే కీర్తనలో మనం చదువుతున్నప్పుడు చాలా చక్కగా దావీదు వర్ణిస్తూ ఉన్నాడు. మరి పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. 96వ కీర్తన 16వ వచనంలో కూడా 69వ కీర్తన 16వ వచనంలో కూడా అదే మాట ఉన్నది. 69వ కీర్తన 16వ వచనంలో కూడా యెహోవా నీ కృప ఉత్తమమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుల్యమును బట్టి నా తట్టు తిరుగుము,
నీ సేవకునికి విముఖుడు అయ్యుండకుము. నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇవ్వు. 69వ కీర్తన 16వ వచనంలో దేవుడు పర్వతములను స్థిరపరచేటువంటి వాడు, ఆయన మాత్రమే పర్వతములను నిలబెట్టేటువంటి వాడు, నీళ్లను ఏకరాశిగా నిలబెట్టినటువంటి దేవుడు ఆయన మాత్రమే. మరి దేవుని వాక్యములో ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగములను ఘోషను అణుచువాడు. సముద్రములు వాటి తరంగములను మనం చాతయిత వాటిని ఆపడానికి మనము వెళ్ళి నిలబడిన, ఈత చేసిన, అరిచిన, గోల చేసిన సముద్రము ఆ తరంగాలను ఆపడం అసాధ్యం, మనం ఆపలేము. ఆయన సముద్రముల ఘోషను వాటి తరంగములను ఘోషను అణచువాడు ఆయనే. సముద్రములకు ఇసుకను సరిహద్దుగా నియమించాడు. ఆ ఇసుకను సరిహద్దుగా దేవుడు నియమించకపోయినట్లయితే మొత్తము జల సమాధిగా మార్చబడదు. దేవుడు ఏ రోజు ఆజ్ఞయిస్తాడు సముద్రానికి, ఆ రోజు జలమయమైపోతుంది భూమి. దేవుడు సముద్రము ఎంత ఘోషించినా, వాటి తరంగములు ఎంత ఘోషించినా వాటిని అణిచేది. దేవుడు సరిహద్దును నియమించాడు సముద్రానికి, ఆ సరిహద్దు దాటి ఇవతలకు రావడానికి లేదు. మనం ఆపగలమా నీటిని? ఒక చెంబు నీళ్ళు పోసి వాటిని ఒక చోట నిలబెట్టగలమా? మన వల్ల అవుతుందా అంటే అది అసాధ్యం, ఎవరి వల్ల కాదు. దేవుడు మహాజలములైనటువంటి సముద్రాన్ని సరిహద్దుగా నియమించి అవి ఘోషిస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క ఘోషను అణిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుతురు. దేవుడి యొక్క సూచక క్రియలు చూసి జనులందరూ భయపడతారు. నిజమే, ఆయన చేసేటువంటి కార్యాలు ఎలాంటివంటే భయంకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలను గురించి ఎన్నో మనం దేవుని వాక్యంలో విన్నాం. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు నీవు సంతోష భరితులుగా చేర్చున్నావు. ఉదయము సాయంత్రము ఆయనే కలుగు చేసి ఉన్నాడు. ఆయన సంతోషభరితులుగా చేసి ఉన్నాడు. నీవు భూమిని దర్శించి దాన్ని కడుపుచున్నావు. భూమిని దేవుడు దర్శిస్తున్నాడు, వర్షమును కురిపిస్తూ ఉన్నాడు. దేవుడు భూమి మీదకు వర్షమును పంపించి పంటలు పండడానికి, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే పంటలు పండుతూ ఉన్నాయి, ఆహారం వస్తూ ఉంది భూమిలో నుండి. ఆ భూమిని దేవుడు తడుపుతూ ఉన్నాడు కనుకనే, ఆ భూమిని దేవుడు కావాల్సిన వర్షాన్ని ఇస్తూ ఉన్నాడు కనుకనే మరి భూమి పంటలు ఇస్తూ ఉంది. రైతు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. రైతు ఎంత కష్టపడి పనిచేస్తున్నాడంటే, ఆ రైతే కష్టపడకపోతే ఈరోజు మనకి ఆహారము ధాన్యము లేదు. ఆ రైతు కష్టపడడానికి దేవుడు సహకారి. దేవుడు భూమిని తడుపుతూ ఉన్నాడు. ఎప్పుడు భూమిని తడపాలో అప్పుడు దేవుడు తడుపుతూ ఉన్నాడు. ఆయన తన కాలాలను నియమించినటువంటి దేవుడు. మరి 9వ వచనంలో దానికి మహాఐశ్వర్యమును కలుగు చేయుచున్నాడు. దానికి మహా ఐశ్వర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు. మనకి దేవుడు మహాదైశ్వర్యాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నాడు. భూమిని దేవుడు అలా స్థిరపరిచిన తర్వాత ధాన్యమును దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచు ఉన్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయించు ఉన్నావు. దేవుడు వాన జల్లుల చేత భూమిని పదును చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు పదును లేకుండా విత్తనం వేసి చూద్దాం. మనము భూమిలో పదును లేకుండా విత్తనం వేసి చూద్దాం, అది మలిచిద్దా? మలిచినా కానీ ఒకవేళ అది ఫలించిద్దా అంటే ఫలించదు. భూమిని అయినా పదును చేత నింపుచూ ఉన్నాడు.
దాని దిక్కులను విస్తారమైన నీళ్లతో నింపుచున్నాడు. దాని గనిమలను చదును చేయుచున్నాడు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నాడు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుతున్నావు. విత్తనము మొలకెత్తినప్పుడు ఎవరు ఆశీర్వదించాలి? ఆ విత్తనాన్ని దేవుడే ఆశీర్వదించాలి. దేవుడు ఆశీర్వదించకపోయినట్లయితే మొలకెత్తిన విత్తనం మనము విత్తువారి ఉపమానములు ఉన్నట్లుగా ఒకవేళ మలిచిన అది వడసివేయబడడం, పక్షులు చేతుకొనిపోవడం, లేదంటే ఎండిపోవడం ఇలాంటివి జరుగుతుంది. కానీ దేవుడే వాటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించితివి. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. మనకి దేవుడు ఏం ధరింపచేస్తున్నాడు? సంవత్సరము అనే నూతనమైనటువంటి సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు మనకి ధరింపచేస్తున్నాడు. మన జీవితాలలో ఈ 2026వ సంవత్సరం మనం చూసేటువంటి ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. ఈ 26 చూడలేక అనేక మంది లోకాన్ని ముగించిన వారు ఉన్నారు. ఒకవేళ ప్రారంభంలో ఉన్నప్పటికీ కూడా ఈ 2వ ఆదివారం వరకు లేని వారు చాలా మంది ఉన్నారు. నువ్వు నేను జీవించి ఉన్నావు. నీ జహాడల సారం వెదజల్లుచున్నవి. మన యొక్క జీవితంలో దేవుడు జీవము నుంచి ఉన్నాడు, సారము నుంచి ఉన్నాడు. సారము కలిగిన వారంగా, జీవము కలిగిన వారంగా దేవుడు మనలను ఉంచి ఉన్నాడు. ఆ జీవము లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. జీవము లేని వారు ఈరోజు మన మధ్య ఉన్నారంటే లేరు. జీవము లేదు కనుకనే వారు చాలామంది మన్నుకు మార్చబడ్డారు. సియోనులో మౌనముగా నుండుట, నీకు స్తుతి చెల్లించుట. షేబా దేశపు రాణి 2400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది. సొలొమోను గారి జ్ఞానాన్ని వివరించాలని వచ్చింది. పాపం ఆయన యొక్క జ్ఞానాన్ని చూసి ఆమె వినే దానికంటే కూడా ఎక్కువైన జ్ఞానం సొలొమోను గారి దగ్గర ఉందని ఆమె మాట్లాడడానికి మాటలు మౌనముగా ఉంది. దేవుని యొక్క జ్ఞానం ఎదుట మనం మౌనంగా ఉండవలసిన వారు. మరి అలాగే దేవునికి స్తుతి చెల్లించాలి. మొదటిది దేవునికి స్తుతి చెల్లించాలి, మొక్కుబడులు చెల్లించాలి. రెండవది ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు, మన ప్రార్థన ఆలకించేటువంటి వాడు. మూడవది ప్రాయశ్చిత్తము చేసేటువంటి దేవుడు, పాపాన్ని మన పాపాలను క్షమించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నాలుగవది మనల్ని ఏర్పరచుకుని ధన్యులుగా మార్చాడు మన దేవుడు. ఐదవది ద్వితీయోపదేశ ఖండంలో 4వ దాంట్లోనే ఉన్నది. ద్వితీయోపదేశ ఖండం తీద్దాం. ధన్యులుగా మార్చబడాలంటే దేవుణ్ణి మనము చేర్చుకోవాలి. ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటా ఉన్నాను. దేవుడు మన ఎదుట జీవం ఉంచాడు, మరణం ఉంచాడు, ఆశీర్వాదం ఉంచాడు, శాపం ఉంచాడు. ఈ ఆశీర్వాదము జీవము పొందుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఏమి కోరుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని జీవాన్ని కోరుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. మరణాన్ని మనం కోరుకోకూడదు, శాపాన్ని మనం కోరుకోకూడదు. దేవుని సన్నిధిని మనం కోరుకున్నప్పుడు మనకి జీవం ఉంటుంది, అలాగే ఆశీర్వాదం ఉంటుంది. మరి అలాగే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో కూడా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము ద్వితీయోపదేశ ఖండం పలకరామంటుంది. 24వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 24:16 నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో కొన్ని మాటలు యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి, మీకు ఇష్టం వచ్చినట్లు నడుచుకోండి అంటూ, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించదము. మనము దేవుని సేవించినప్పుడు మనకి జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఆశీర్వదించేటువంటి
దేవుడుగా ఉన్నాడు. సామెతల గ్రంథము 1:29లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథమే 1:29లో ఏముందంటే, దేవుడిని తృణీకరించినటువంటి వారు కనబడతా ఉన్నారు. 1:29లో జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టము లేకపోయాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టము లేదు. అలాగ ఇష్టము లేకుండా ఉంటే, జ్ఞానాన్ని మనం సంపాదించుకోకపోతే మనకేమొస్తుందంటే మనకి శాపం వస్తుంది. అలాగే శాపాన్ని మనం పొందుకోవాలి. మనం దేవుని సన్నిధిలో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఇష్టపడాలి. దేవుని త్రోవలలో జాగ్రత్తగా మనం నడుచుకునే వారంగా ఉండాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో కీడును విసర్జించుటకును మేలును కోరుకుంటకును చదవమ్మా. అతడు పెరుగు తేనెను తిను. ఏమంట? మనము కీడును విసర్జించాలి, మేలును కోరుకోవాలి. మనం విసర్జించాల్సింది దేవుని కాదు, దేవుని వాక్యాన్ని కాదు, దేవుని యొక్క జ్ఞానాన్ని కాదు, కానీ కీడును విసర్జించాలి, మేలును కోరుకోవాలి, జీవాన్ని కోరుకోవాలి, ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. ఆ విధంగా కోరుకుని దేవుని మహిమపరచాలి. ఆయన మనలను దేవుని సన్నిధిలో ఆశీర్వదించాలంటే మనము మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మహిమపరిచేవారంగా ఉండాలి. దేవుడు ఈ 65వ కీర్తనలో ఉన్న వాటన్నిటినీ దేవుడు సృష్టించాడు, ఆయన మహిమపరిచాడు. దావీదు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమేమి సృష్టించాడో, దేవుడిని ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాడో దావీదు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. 66వ కీర్తన తీద్దాం. 66వ కీర్తన, 65వ కీర్తన తీద్దాం. 65వ కీర్తనలో ఉన్నటువంటి మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 65వ కీర్తన 9వ వచనం చూద్దాం. 65వ కీర్తన 9వ వచనం. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యం కలుగజేయుచున్నావు. దేవుడు భూమికి మహదైశ్వర్యాన్ని కలుగజేస్తా ఉన్నాడు. మనకి కూడా దేవుడు మహదైశ్వర్యాన్ని కలుగజేయాలంటే మనము దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి. అలాగే 5వ వచనం చూద్దాం. 5వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం? దేవుడు మనకి రక్షణకర్త అయి ఉన్నాడు, మనలను రక్షించింది ఆయన మాత్రమే. 7వ వచనంలో చూద్దాం. ఆయనే సముద్రములను ఘోషను వాటి తరంగములను అణచువాడు. నిజంగా ఆయన యొక్క శక్తి ఎంతగా ఉంది! మన యొక్క ప్రార్థనలు ఆలకించేటువంటి వాడు, అలాగే మనలను రక్షించేటువంటి వాడు, సముద్రపు ఘోషను అణిచేటువంటి వాడుగా ఉన్నాడు, భూమిని దర్శించేటువంటి దేవుడిగా ఉన్నాడు, మనకి మహదైశ్వర్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగనే దేవుడు మనకి సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ధరింపచేసినటువంటి దేవుడు, ఆ దయా కిరీటంలో దేవుని యొక్క కృప ఉన్నది. దేవుని యొక్క కృప ఉన్నది కనుక మనము నూతన సంవత్సరాన్ని పొందుకోగలిగాం. దేవుని యొక్క దయ ఉన్నది. ఆ దయా కిరీటంలో దేవుని యొక్క దయ ఉన్నది కనుకనే మనము ఆ దయా కిరీటాన్ని పొందుకోగలిగాం. దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది. ఆ అనుగ్రహము ఉండబట్టే మనం దేవుని యొక్క దయా కిరీటాన్ని పొందుకోగలిగాం. ఇలాగూ దేవుని దయా కిరీటాన్ని మనం పొందుకోవాలి. అలాగే మనం ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో దావీదు వలె దేవుని సన్నిధిలో మనం ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. దేవునికి స్తుతి చెల్లించే వారంగా ఉండాలి. దేవునికి మొక్కుబడులు చెల్లించే వారంగా ఉండాలి. అలాగే ఆయన ఘనతను వివరిస్తూ ఉండాలి. రక్షణకర్తవు నీవే, నన్ను మహదైశ్వర్యంతో నింపే దేవుడు నువ్వే అని మనము ఆయన మహిమను వివరించేటువంటి వారంగా ఉండాలి. ఆయన మహిమను గురించి మనము ఘనతను ఆయనకు సమర్పించాలి. మనలను మనం హెచ్చించుకోవడం కాదు. నాలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయి చూడండి, నాలో ఎన్ని టాలెంట్లు ఉన్నాయో చూడండి, నాకెంత జ్ఞానం ఉందో చూడండి, అది కాదు మనం చేయాల్సింది. దేవుని యొక్క మహిమను
వివరించే వారంగా ఉండాలి. దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని పేర్లు ఉన్నాయి అంటే 1000 పేర్ల కన్నా పెంచుని అంట ఆయన. ఆ పేర్లనెత్తి మనం దేవుని స్తుతించాలి, ఆ పేర్లనెత్తి దేవుని మహిమపరచాలి, కనపరచాలి. స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు చాలామంది నోరు తెరవడానికి కారణం ఏంటంటే దేవునిలో ఉన్న గొప్పతనం తెలియకనే మనం నోరు తెరవలేకపోతాం. చాలా పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎన్ని పేర్లు ఉన్నాయండి. నా రక్షణకర్త, నా విమోచకుడు, నా నిర్మాణకుడు, ఎన్ని విధాలుగా స్థితించవచ్చు. కానీ మనం నోరు తెరవలేకపోతా ఉన్నామంటే, దావీదులాగా దేవుని మహిమపరచలేకపోతా ఉన్నామంటే మనకు దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల అవగాహన లేని వారంగా ఉంటాం. అలాగ మనం ఉండకూడదు. ఆయన ప్రార్థన ఆలకించేటువంటి వాడు, మనల్ని ఆశీర్వదించేటువంటి వాడు, మన పాపాలను క్షమించేటువంటి వాడు. మనల్ని క్షమించాడు, మన పాపాలను క్షమించాడు, మనల్ని విమోచించాడు. కనుక మనం ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోగలిగాం. విమోచించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరూ ఇక్కడ ఎందుకు కూర్చోలేదు? వారికి విమోచన లేదు. వారు దేవుని దగ్గరికి వచ్చి అడగలేదు, నన్ను క్షమించు అని అడగలేదు, నన్ను విమోచించు అని అడగలేదు, నన్ను రక్షించు అని అడగలేదు. మనలను దేవుడు విమోచించాడు, మనలను దేవుడు రక్షించాడు. మనము దేవుని సన్నిధిలో, సియోను అయినటువంటి ఆయన సన్నిధిలో స్తుతి చెల్లించాలి. అలాగే ఆయన ఆవరణంలో మనం గడిపినప్పుడు మనలను దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారుగా ధన్యులుగా మారుస్తాడు. ఆయన మనలను ధన్యులుగా మార్చాలంటే మనం ఎక్కడుండాలి? మనం ఆయన ఏర్పరచుకోవాలంటే మనం ఎక్కడుండాలి? ఆయన చేర్చుకోవాలంటే మనం ఎక్కడుండాలి? దేవుని సన్నిధి అయిన సియోనులో ఉండాలి, దేవుని ఆవరణంలో ఉండాలి. నీ ఆవరణంలో ఒక్క దినం పడుకుంట 1000 దినాల కంటే శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తారు. మనం ఎన్ని దినాలు గడుపుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే లెక్కేసుకుందాం. ఈ సంవత్సరం అయినా, గత సంవత్సరం 52 వారాలు వచ్చిన వారు ఉన్నారు. ఈ సంవత్సరం ఇది 2వ వారం, 2 వారాలు వచ్చిన వారు ఉన్నారు. దేవుని సన్నిధిని ఎంత శ్రద్ధగా ఆచరిస్తామో, దేవుని సన్నిధిని ఎంత శ్రద్ధగా గడుపుతామో, మనలో మనము దేవుని సన్నిధిని పరీక్షించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమేమి చేస్తాడు? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, మనలను రక్షిస్తాడు, మనల్ని విమోచిస్తాడు, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మనకి ఘనతనిస్తాడు, ఏర్పరచుకుంటాడు. ఆయన మనలను నడిపిస్తాడు. 13వ వచనం చూద్దాం, 12-13 వచనాలు చూద్దాం. అడవి బెడులను సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించుకుని ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నీ సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నీ గానము చేయుచున్నవంట. చూడండి, కొండలు, లోయలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, పచ్చికతో కప్పబడి ఉన్నాయంట, సస్యములతో పచ్చికతో కప్పబడి ఉన్నాయి. ఇవన్నీ స్తుతిస్తూ ఉన్నాయి, దేవుని గానము చేయించు ఉన్నాయి. కానీ మనము స్తుతిస్తూ ఉన్నామా? మనము గానం చేస్తూ ఉన్నామా? మనము మహిమపరుస్తూ ఉన్నామా? దావీదు మాట్లాడుతూ ఉన్నాడు, ఇవన్నీ దేవుని స్తుతిస్తూ ఉన్నాయి అంటా ఉన్నాడు. మనం ఆ విధంగా దేవుని మహిమపరిచే వారంగా దేవుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనకి ఒక నూతన సంవత్సరం దయాకిరీటాన్ని అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇలాగూ మన యొక్క జాడల సారము వెదజల్లాలని, మనము దేవుడు చేసినటువంటి వాగ్దానాలు ఈ సంవత్సరం మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని గురించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన దేవ, మీకు 4 స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్ముడా, గరుడ, విమోచకుడా, మీకు స్తోత్రాలు. అవును నాయన, సియోనులో మౌనంగా ఉంటా మీకు స్తుతి చెల్లించుంటే తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సన్నిధికి రావడానికి మీరు మాకు నేర్పించండి, మిమ్మల్ని స్తుతించడానికి నేర్పించండి, మీకు మొక్కుబడులు చెల్లించడానికి నేర్పించండి. దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ఆవరణములు ఉండడం మీరు మాకు నేర్పించండి నాయన. ఏర్పరచబడిన వారంగా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ధన్యులంగా మా జీవితాలను మీరు మార్చిన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని మీరు రక్షించుకున్నందుకే స్తోత్రాలు.
మన ఆయన మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సముద్రము దాని ఘోషడు అణిచే దేవుడు మీరు తండ్రి, గొప్ప దేవుడు నాయన. మీకు స్తోత్రాలు. మీ గొప్పతనాన్ని మీరు ఎదిగిన వారమై మిమ్మల్ని స్థుతించే కృపను మీరు మాకు దయచేయమని, మా హృదయాలలో మీ వాక్యాన్ని భద్రపరిచి కృప దయచేయమని అడుగుతున్న తండ్రి. మీకు స్తోత్రాలు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు మాకు ఈ సంవత్సరాన్ని ధరింపచేసినందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ వందనాలు ప్రభా. మీ కృపతో నింపి మా జాడని సారము వెదజల్లగలిగినట్టుగా ఈ సంవత్సరం అంతా మమ్మలను ప్రభా మీరు ఆశీర్వదించమని కృప దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.